కౌలోడికి నీ మీద ప్రేమ? నేను అడిగిన దానికి చెప్పయ్యా. మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం లేదు. కానీ నాకు 10 రోజులు ఫోన్ చేశాడు, ఏమండి మొక్క చాలా తేడా వచ్చిందండి అంట. ఈ మొక్కలు కూడా పశు రంగులో ఉండి ఈ గ్రో అప్ వేసిన తర్వాత గ్రీనిష్ గా మారిపోయింది. పామాయిల్ కి వాటర్ కావాలి అనే ఇదిలో ఉన్నారండి. ఆ వాటర్ ఫుల్ గా ఉంటేనే గెల వెయిట్ వస్తుంది అనేది ఒకటే, అది అస్సలు కాదు మేడం. ఇప్పుడు ఈ తోట ప్రాబ్లం కూడా అదే. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ పామాయిల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ దయచేసి 40 మొక్కలు వేయించండి. మనం ఇంకొక 100 మందిని 150 మందిని పట్టుకొని వెళ్ళి ఒక 10 by 10 గదిలో వేసేసి తలుపులన్నీ మూస్తే ఏమవుతాం? ప్రసాద్, మనం ఒక పొలంలో ఎన్ని పంటలు వేసి ఎంత ఆదాయం తీసుకుంటామని. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం రమాదేవి గారు, రాధాకృష్ణ గారు పెదవేగి గ్రామం పామాయిల్ తోటలో ఉన్నాం. అంటే మొత్తం 20 ఎకరాలు, అందులో 10 ఎకరాలు 13-14 సంవత్సరాలది, 5 సంవత్సరాలది, 2-3 సంవత్సరాలది, 5 సంవత్సరాలు కొబ్బరి తోట ఉంది. ఇక్కడ మన మందు వాడారు. ఇదంతా చూసేది ప్రసాదే. ప్రసాద్కి ఏంటంటే కొత్తతో ఉన్న మందులే వాడాలి కదా అమ్మ, మీరంతా మనకేంటో తెలియదంటే వీరు ధైర్యం చెప్పి వేయించారు. చేసిన ఒక 10 రోజులకే చాలా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు మీ అనుభవాలు చెప్పండి. ఇది నాకు మొదటి నుంచి కూడా ఇట్లా గట్లు వేసి అసలు మన చేలో వర్షపు నీళ్ళు బయటకు పోకూడదని ఉద్దేశం ఉండి మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం లేదు. కానీ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చూస్తే బాగా ఇంప్రూవ్ అవుతుందని నాకు ఉందండి ఐడియా. పాత పామాయిల్ వేసింది 13 సంవత్సరాల క్రితం అండి. కొత్త పామాయిల్ 2 years బ్యాక్ వేసాను. కొబ్బరి వేసి 7 years అయిందండి. ఈ సంవత్సరం పడ్డ వర్షపు నీళ్ళు ఒక్క చుక్క కూడా బయటకు పోకుండా నేను కట్టుదల చేస్తాను. అంటే ఏం చేశారంటే మీరు ఇక్కడ దాకా ఉన్న రోడ్ని ప్రతి చోట గట్టు వేసేటట్టుగా చేశారనమాట. మొట్టమొదటి దీనిగా చివరి వరకు వెళ్ళిపోయింది. పైనుంచి వస్తుందండి, నైరుతి మూల నుంచి వస్తుంది. ఇటు ఆ మూల గేట్లోకి వెళ్ళిపోతుంది. అసలు చాలా స్పీడ్గా వెళ్తుంది అండి. మట్టి కూడా కొట్టుకుపోతుంది. అదేనండి, ఆ పై మట్టి ఎప్పుడైతే టాప్ సాయిల్ పోయిందో మన బలమంతా పోయినట్టండి రాధాకృష్ణ గారు. అందుకని మనం దాన్ని ఎలాగ ఆపుకుంటా రావాలి అని చెప్పి మన వీడియోలు చూస్తా మన తడికలపూడి ఇంజనీర్ ప్రసాద్ గారితో కూడా చూసి వారి తోటకు వెళ్ళొచ్చారు. ముగ్గురు తోటకు వెళ్ళొచ్చాక వాళ్ళకి ఒక అవగాహన కూడా వచ్చింది. కావాలని నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇది కానీ పామాయిల్ రీసెర్చ్ సెంటర్స్ కానీ దయచేసి 40 మొక్కలు వేయించండి. 5 అంతర పంటలు వేసుకోవచ్చు. అలా కాకుండా 52, 55, 57 అని అనొద్దు. రైతులు దెబ్బతింటారు. దేశీయంగా మనం ఇందులో ఒక మంచి బ్రీడ్ విత్తనాన్ని తీసి మనం డెవలప్ చేద్దాం. ఇప్పటిదాకా పామాయిల్ రీసెర్చ్ సెంటర్ చేయలేదు. ఇప్పటిదాకా ఎన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని మీద దృష్టి సారించండి. ఇక్కడ ఒక్క ఏలూరు జిల్లా కనుక తీసుకుంటే 50,000 కోట్ల రూపాయలు దీంట్లోనే అధిక ఆదాయం రావడానికి ఉందండి. ఇప్పుడు మీకు 6-7 టన్నులు వస్తుంది 13 సంవత్సరాలది. అంటే మీకు ఏమి గిట్టుబాటు కావట్లేదు. ఇప్పుడు మీకు ఏదో ఉందగా అలా మనకు వ్యవసాయం అంటే మోజు కాబట్టి మీరు ఖర్చు పెడుతున్నారు రాధాకృష్ణ గారు కదా. ఇది మినిమం ఏంటంటే నెక్స్ట్ 3 yearsలో 10 నుంచి 12 టన్నుల దాకా రావాలి అన్నదానికి మీరు ప్లాన్ చేయాలి. ఇది 55 మొక్కలు వేయటం, దానికి పాదులు చేయాలంటే లేబర్ ఖర్చు అవుతుంది. దానికి ఎరువు వేయాలంటే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇప్పుడు 40 మొక్కలు వేసేటవాడికి మనం పెట్టిన పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. తర్వాత ఏంటంటే మొదలు బాగా పెరిగి మనకి ట్రంక్ బాగా పెరుగుతుందండి, ఎత్తు పెరగదండి. అదేలేండి. అండ్ వీటన్నిటికంటే ఏంటంటే సూర్యరశ్మి ఫోటోసింథసిస్ తీసుకోవటానికి మనకు బ్రహ్మాండమైన అవకాశం. ఈ మొక్కలు కూడా పశు రంగులో ఉండి గ్రో అప్ వేసిన తర్వాత గ్రీనిష్ గా మారిపోయింది. జనరల్ గా మీ ట్రీట్మెంట్ ఏమైనా చేశారు సార్? దానికి ఏం చేయలేదండి. పురుగు కొమ్ము పురుగు కొడుతుందని చెప్పి మొగలో ఆ గులుకులకు మందు వేరే షాప్ కరాటీ కొడితే అది దానికి ఏం చావలేదండి. గులుకులు వేసిన తర్వాతే పురుగు తెచ్చింది. అవును, అది డైరెక్ట్ ఫామ్ లో వేసాం విషయం. కరాటీ అనేది డైల్యూట్ చేసుకోవాల్సింటారు. డైల్యూట్ స్ప్రే చేసాం, అదే పని చేయలేదు. తర్వాత ఈ ఎల్లో ఇష్యూ మీరు అది చేసినప్పుడు కూడా అంటే మొక్కలన్నీ పండాకులు వచ్చాయంటే మొగ తీగలు ఉండొచ్చు అనే ఐడియా వచ్చి
ఆ మగ తీగలుగా దీని బలం చాలట్లేదన్న ఐడియాతోనే మీకు ఫోన్ చేసి ఓకే ఓకే. యూట్యూబ్లో చూసాము. చిగుర్లు బాగా పచ్చి చిగుర్లు బాగా వచ్చింది, కింద ట్రంక్ కూడా ఇదవుతుంది. పెరిగింది. అందు క్రితం సన్నగా ఉండేది, ట్రంక్ కూడా పెరుగుతుంది. ఇంకొంచెం బాగుండేదండి ఆ మొదల్లో కనుక తీసేసి పెట్టుంటే. అదే ఏం పర్వాలేదు మీకు, అదేలేండి. దానికంటే బెటర్. ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మీకు సరిగ్గా చెప్పాం. 3 నెలలకు ఒక సూరి వాడుకోండి సార్. అట్లే. అంటే వేరేటివి ఏమి ఫర్టిగేషన్కి వెళ్ళకూడదు అనుకుంటే ఫర్టిగేషన్ ఆపేసుకోండి మేడం. 3 నెలలకు ఒక సూరి ఇచ్చుకోండి జనరల్ గానీ. ఈ మొవ్వలో అనేది మాత్రం ఎన్ని రోజులకి అనేది టైం బాండింగ్ ఏం లేదు మేడం. అంటే ఎందుకంటే ఈ రోజు పోస్తాం, ఈ రోజు ముగి పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఉన్నాయో లేదా ఒకవేళ దాంట్లో గుడ్లు పెట్టున్నా చనిపోతాయి. బట్ మనకు ఉన్నది టోటల్ గా ఎటు చూసినా అవే. రేపేమవుతుందంటే మనం క్లియర్ గా పెట్టి పెడతాము, ఏదో ఒక తోట దీంట్లో ఉంటాయి, అవి ఎలాగో ఫ్లై ఎగురుకుంటూ వచ్చేటివే సార్. మళ్ళీ రావచ్చు, అది 2 నెలలకు రావచ్చా 6 నెలలకు రావచ్చా మన చేతిలో లేదు. అందువల్ల ఒకవేళ ఆ ప్రాబ్లం ఎక్కడన్నా 1 or 2 ప్లాంట్స్ లో మీకు కనిపించిన వెంటనే అన్ని ప్లాంట్స్ పోయిపించుకుని, అది ఇంకా మనకి మించి వెళ్ళిన తర్వాత మనం ఎలాగో పోయలేం. మన అందుబాటులో ఉన్నంత వరకు పోయగలం. అది పోసిన దాని వల్ల మగపూరికి ఒక్కదానికే కాదు, ఎలాగే మీకు మొక్కకి అదే మళ్ళీ ఇది అవుతుంది. చేసుకోండి సార్. ఈ వీటికి కావాలంటే మీకు దీని మీద పర్లేదు ఇది వాడుకోవచ్చు అంటే తోట అంతటికి వాడండి, లేదంటే కొన్ని మొక్కలు 1 ఎకరానో తీసుకోండి. యువతల పక్క బోరు మన కొండ ఉంది కదా మధ్యలో, దాని నుంచి ఒక పాయి వేసి చూద్దాం, వాటిల్లో తెలిసిపోతుంది. వాటిల్లో కూడా సార్ మీకు ఉన్న మొక్కలే తీసుకోండి. అంటే ఫస్ట్ ఎవరికి తెలియని వాళ్ళకి ఎలాగుంటుందంటేనమ్మా, ఈ ఆకులతో ఉన్న దాంట్లో DAP ఉందా లేకపోతే ఏది ఉందా అని అనుకుంటారు. ఇప్పుడు ఇందులోనేమో మొత్తం ఉన్నదే NPK, మైక్రోన్యూట్రియంట్స్, సూడోమోనాస్ కూడా ఈ ఆకులో ఉంది. ఓకే ఓకే. అది వాడేటప్పుడు ఫస్ట్ జడిసైడ్ అండి ఇతను. సరే కాడలే చూద్దాం, ట్రై చేద్దాంలే అని చెప్పి జల్లిచ్చాం. జల్లిచ్చినాక 10 రోజులకు ఫోన్ చేశాడు, ఏమండి మొక్క చాలా తేడా వచ్చిందండి అంట. అంటే ప్రసాదం అంటే కొత్త వాటికి జడుస్తారండి, కొత్త దానికి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. ఇప్పుడు ఇవన్నీ జల్లియనండి, ఇవన్నీ జల్లండి. మొవ్వ కొన్నిట్లు బాగోలేదు, మొవ్వలోకి పోయాలి. అంటే కింద పోసినట్టున్నారండి, మొవ్వలో పోయిలా. అదే మొవ్వ కొన్ని చూసి వచ్చాను, ఈసారి మొవ్వ బాగోలేదు, వంగిపోతుంది. అంటే మొవ్వ మెత్తగా వచ్చిందండి అది పోసిన తర్వాత. అంత క్రితం గట్టిగానే ఉంది కానీ ఇది పోసాక మొవ్వ మెత్తగా వచ్చింది. అంటే అది హార్డ్గా కాకుండా మొక్క మట్లో హార్డ్గా అది ఒక రకంగా కాకుండా చాలా స్మూత్ గా అదే. అప్పుడు పైనుంచి కాకుండా కింద పోసారు మీరు, అంతేగా. ఇప్పుడు మీ పామాయిల్కి ఒకటి, కొబ్బరికి ఒకటి ఏంటంటే ఆకులు ఎంత దూరం వచ్చిందో అంత దాకా పాస్ తీయండి, ఎక్కడి నుంచి వెళ్తాయని. మన దానికి అలా కాదు. అక్కడ జనరల్ గా కూడా వాటర్ మేనేజ్మెంట్ తడి పొడిగా ఉంటే బాగుంటుంది అంటారా, ఇలా ఫుల్ గా పెట్టేస్తే? ఎలా? మనకి ఏది తడి పొడి ఉండాలి, చెమ్మ ఉండాలి కానీ నీళ్లు ఉండకూడదు. పంపు కట్టేస్తే అంత మరి 10 నిమిషాలు సుక్క పడదండి మధ్యలో అయిపోతుంది. వీళ్ళందరూ ఒక కాన్షియస్ రూల్, అంటే పామాయిల్ కి వాటర్ కావాలి అనే ఇదిలో ఉన్నారండి. మన గెలేసినప్పటి నుంచి అది కటింగ్ అయ్యేటప్పుడు వరకు అంటే బాగా డ్రై కాకూడదు, అలాగని ఎక్కువ వాటర్. అది దానికి అవసరమైన మేర తడి పెడుతుంటే చాలు. ఫుల్ గా వాటర్ ఉండాలనే లేదు, ఆ వాటర్ ఫుల్ గా ఉంటేనే గెల వెయిట్ వస్తుంది అనేది ఒకటే. అది అస్సలు కాదు మేడం. న్యూట్రిషన్స్ మొక్కకి దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ మన పొలంలో ఎంత అందిగలిగితే అది వెయిట్ పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది. ఒక్క వాటర్ వల్లే ఈల్డ్ వెయిట్ వస్తుంది అనేది వాటర్ ఒక భాగం దాంట్లో. అది కొంచెం వాటర్ వాంటింగ్ లో కొంత టైం ఉంటేనే కొంచెం బాగా న్యూట్రియంట్స్ ని గ్రాస్ప్ చేసుకోగలదు అనేది అనుకుంటున్నా. మహా ప్రసాద్ ఏమనుకుంటాడంటే వాటర్ ఎక్కువ పెడితే బాగా ఇది వస్తుందా అని అనుకుంటారు. వాటర్ పెడతాం మేడం, మీరు ఎన్ని వాటర్ పెట్టినా ఆ సాయిల్లో దానికి అందుబాటులో దానికి కావాల్సిన పోషకాలు లేవు. వాటర్ ద్వారానే అన్ని పోషకాలు దానికి ఇప్పుడు మినరల్స్ కావాలి మేడం, ఐరన్ కావాలి, మెగ్నీషియం కావాలి, బోరాన్ కావాలి, జింక్ కావాలి, కాపర్ కావాలి, ఇట్లాంటివి ఒక 14-16 కావాలి. వీటితో పాటు NPK, ఇది నత్రజని, భాస్వరస్, పొటాష్ 3 కావాలి. ఈ 3 ఉంటూ ఆ 14 ఉండాలి. ఇప్పుడు ఈ 3 నిలిపేసి ఆ 14 నిలిపేసి వాటరే పెడితే వాటర్లో ఇన్ని ఉండవు కదా. అంటే వీటిలన్నింటినీ సఫిషియెంట్ గా మొక్కకి ఆ మొక్కకి కావాల్సిన మోతాదులు అప్పుడు మనం ఆడ ఇవ్వగలిగి అప్పుడు వాటర్ పెడితే
అది ఒకటి. ఇప్పుడు అదే కొంచెం ఎరువు కూడా వేయించుదామని తోలిచ్చామండి. ఎరువు వేసుకోవచ్చు మేడం. అదే ఆరినాకేనండి, బాగా ఎండాక తోలుతాం. ఎన్ని టన్నులు అవుతున్నాయి ఇక్కడ? ఏంటండి ఎకరానికి వచ్చండి ఒక 6-7 వస్తాయి. 6-7. ఎన్నో సంవత్సరం? 13వ సంవత్సరం. 6-7 అంటే బాగా తక్కువ కదా. ఇది కనీసం 10-11 దాకా రావాలి. ఇప్పుడు ఇది 10 మీటర్లు పెట్టారుగా, ఇది 10 మీటర్లు పెట్టారు, అది 9 మీటర్లు. 50 మొక్కలు వేసాం. ఇప్పుడు ఇందులో ఒక్క వేయచ్చు అంటారా సార్? కోకో వేసాము, వేయండి. అదే అనుకుంటున్నా. మీకు కొంచెం షేడ్ అంతా వచ్చాక మీకు ఆటోమేటిక్ గా కోకో వస్తుంది, దానికి బిర్యం వస్తుంది, పెప్పర్ వస్తుంది, లాంగ్ పెప్పర్ వస్తుంది, జాజికాయ వస్తుంది. ఇదంతా కవర్ అయిపోయింది అనుకోండి, అసలు ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఈ తోట ప్రాబ్లం కూడా అదే, లోపల ఒక మొక్క కమ్మేస్తుంది. కమ్మేసినప్పుడు అన్ని మొక్కలు కావాల్సినంత వెలుతురు గాలి తోలలేదు అనుకోండి, ఆ ఫోటోసింథసిస్ నిలిచిపోయినప్పుడు ఈల్డ్ పడిపోద్ది ఆటోమేటిక్. మనం ఏమనుకుంటాం, ఒక 5 ఎకరం మీద ఒక 5 మొక్కలు ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుందా అనే అది కరెక్ట్ కాదు. మీకు ఒకవేళ 5 గెలలు ఎక్కువ రాకపోవచ్చు, ఆ మొక్కలు తక్కువ ఉండొచ్చు, కానీ ఈల్డ్ మీకు తగ్గదు. 1 టన్ను ఎక్కువే ఉంటుంది మొక్కలు తక్కువ ఉన్నప్పుడు. ఆ వెయిటేజ్లో కానీ ఆ వీటిలో 3 గెలలు వచ్చేది 6 గెలలు వస్తాయి ఆ మొక్కే. 30 కేజీలు వచ్చేది 30-40 కేజీలు ఆ వెయిట్ అది ఒకటండి. మీరు చెప్పినట్టుగా 13 మీటర్లకు చేస్తే రైతు అన్నవాడికి పర్వాలేదండి. మరి ఈ కౌలుకి ఇచ్చేసుకునేటప్పుడు కౌలు తీసుకున్నప్పుడు మొక్కలు లెక్కేసుకుంటాడండి. అదే ఆ బుద్ధి తక్కువ పని మానేయాలి. అదేనండి. కాదయ్యా, కౌలోడికి నీ మీద ప్రేమ నేను అడిగిన దానికి చెప్పయ్యా, ప్రేమ ఏం లేదుగా. రాధాకృష్ణ గారు మీ దాంట్లో నాకు గిట్టుబాటు కాలేదని అంతే. అవును, అంతేగా. నువ్వు వస్తావు, నాకు గిట్టుబాటు కాలేదని ఎవరు పోతాడు? రైతు. నేను ప్రసాద్తో అదే చెబుతుంటా, ఏదన్నా 1 రూపాయి మీకు మిగిలితే మా అలాంటి వాళ్ళకి సంతోషం. ఎందుకంటే మన చేలో మిగిల్చుకున్నాడు, ఇంకోసారి ప్రసాద్ ఎంత ఎత్తు పెరిగిందంటే తాటి చెట్టుకి దీనికి ఏమన్నా తేడా లేదా? ఇప్పుడు మనల్ని కలిపి మన ఇంకొక 100 మందిని 150 మందిని పట్టుకొని వెళ్ళి ఒక 10x10 గదిలో వేసేసి తలుపులన్నీ మూస్తే ఏమవుతాం? ఉడుకుపోం, చచ్చిపోతాం. ఇప్పుడు తిరణాలప్పుడో లేకపోతే గోదావరి పుష్కరాలకో కృష్ణ పుష్కరాలకో ఎందుకు పోతున్నారు? ఊపిరాడకే కదా. మొక్కపోతే ఆ మొక్క పోయింది లేని మనకి ఇమ్మీడియట్గా దొరుకుతుంది కదా, నర్సరీ నుంచి తీసుకెళ్ళి ఒక మొక్క. నీకు 17, ఇప్పుడు 50 మొక్కలు కదా, నేను 40 చెప్తున్నా, అంటే 15 మొక్కలు నీకు తగ్గుతున్నాయి. మొన్న వర్షాకాలం మాకు ఆ మూల నుంచి బాగా వరద వచ్చేస్తుందండి, మనం అడ్డం వేయాలి అంటాడు ఈయన. వరద వాటర్ వచ్చినందువలన మనకు ఆ సారం వస్తుంది ప్రసాద్, మన కంగారు పడిన అవసరం లేదు. అంటే మనం కొట్టుకోకుండా చూడాలి ఆ వాటర్. అవును, ఆ పై నుంచి ఇక్కడికి వస్తుంది, ఆ పైదంతా పోతేనే కదా ఇక్కడికి వస్తుంది. అదేలేండి. ఏదన్నా మనకు ప్రాణం అంతా ఉంది పైనేనమ్మా. అవును, టాప్ సాయిలే. టాప్ సాయిల్ వెళ్ళిపోకూడదు. అవును, మొన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ముందు అసలు రోడ్డు వేద్దాం, అది కొంతవరకు వరవడి ఆపుతుంది కదా అని ఈయన ఈ రోడ్డు కంటిన్యూ చేశారండి. ఇక్కడ దాకానే ఉండేది అది వరకు. ఇక్కడ నుంచి మొన్న కొంచెం ఖర్చు పెట్టి మా దాంట్లోనే ఉంది కాబట్టి లక్కీగా అక్కడ తవ్వి తీసి ఈ రోడ్డు పోసాము. అట్లా నిదానంగా కొంచెం ఆయన ఏం చేశాడు, నీళ్ళు ఇటు వస్తుంటే ఇటు నుంచి లేపి ఈవెన్ చేశాడు. అక్కడికి ఇక్కడికి ఇది కావాలని చెప్పి చూసేవాడు మొత్తం తిరిగి తోట ఆయన ఓపిక తిప్పుతాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే వాక్కాయ ఒకటి గోరింటాకు ఒకటి వేయండి. ఓకే ఓకే, ఇది ఫెన్సింగ్ దగ్గర ఈ వైర్లు ఉన్నాయా పోయినాయా అనేది మనకు అనవసరం. నీకు అందులో నుంచి బల్లి కూడా రాదు. వాకాయకి ఎవరో ఒకళ్ళు మనకి ఇక్కడ నుంచి మార్కెట్ చేయటానికి లేకపోయినా ఎవరో ఒకళ్ళు తినడానికి పనికి వస్తుందండి. గోరింటాకు ప్రతి ఊళ్ళో కూడా ఇప్పుడు రంగులు వేసుకుంటున్నారు కదా దానికి. ప్రసాద్, మనం ఒక పొలంలో ఎన్ని పంటలు వేసి ఎంత ఆదాయం తీసుకుంటామని